కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశపెట్టింది. ఇందుకోసం 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను స్టాండింగ్ కమిటీ సమీక్షకు పంపారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో కొత్త చట్టాలు రానున్నాయి. సిఆర్పీసీ బదులుగా భారతీయ న్యాయ సంహిత, ఐపీసీ బదులుగా భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా భారతీయ సాక్ష్య బిల్ ప్రవేశపెట్టింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో సమూల మార్పులు తెచ్చేందుకే కొత్త బిల్లులు తీసుకొచ్చామని అమిత్ షా తెలిపారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విచారణకు కొత్త బిల్లు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజద్రోహం అనే పదాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో విచ్ఛిన్నకర చర్యలు అనే పదం చేర్చింది. సెక్షన్ 150 కింద దీనికి శిక్ష పడుతుంది. దీనికి వ్యతిరేకంగా విచ్ఛిన్నకర చర్యల వ్యతిరేక చట్టం తీసుకురానుంది. సాయుధ తిరుగుబాటు, విద్రోహ చర్యలు, వేర్పాటువాద చర్యలు, సార్వభౌమత్వం, దేశ ఐక్యత, సమగ్రతకు ప్రమాదకరంగా అనిపించే చర్యలన్నింటినీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా ఈ ఎఫ్ఐఆర్ సిస్టమ్ తీసుకువచ్చింది. సామూహిక అత్యాచార నేరానికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష విధించనుంది. మైనర్పై లైంగిక దాడి నేరానికి మరణశిక్ష విధిస్తారు. वो कानूनों का मध्य बिंदु है कानून बनाने का। वो अंग्रेज शासन को मजबूत करने की दृष्टि से कानून बनाए गए थे। अंग्रेज शासन की रक्षा करने के लिए कानून बनाए गए थे और उसका उद्देश्य दंड देने का था, न्याय देने का नहीं था। ये दोनों मूलभूत चीजों पर हम परिवर्तन करने जा रहे हैं। ये तीनों कानूनों को रिप्लेस कर इनकी जगह जो 3 नए कानून बनेंगे उनकी आत्मा होगी भारत के नागरिकों को संविधान प्रदत्त सारे अधिकार जो मिले हैं इसकी सुरक्षा। ये कानूनों का उद्देश्य किसी को दंड देना नहीं होगा। इस कानूनों का उद्देश्य सबको न्याय देना होगा। రైట్, మొత్తంగా కేంద్రం 3 కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, భారత క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు ముఖ్యంగా శ్రీకారం చుట్టే దిశగా కేంద్రం 3 కీలక బిల్లుల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఉన్న ఐపీసీ అలాగే సిఆర్పీసీ ముఖ్యంగా భారత ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో 3 కొత్త బిల్లుల్ని లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లుల్ని కూడా స్టాండింగ్ కమిటీకి, కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు చట్టాల నుంచి వచ్చిన చట్టాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ బ్రిటిష్ వారు చేసిన ఈ చట్టాల్లో వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ చట్టాలు ముఖ్యంగా దండించడానికి మాత్రమే ఉన్నాయి, కానీ న్యాయం చేసే దిశగా ఆ చట్టాలు లేవు. సో ప్రస్తుతం న్యాయం చేసే దిశగా ముఖ్యంగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. భారత శిక్షా స్మృతి 1860 స్థానంలో భారత న్యాయ సంహిత 2023 బిల్లుని తీసుకురావడం జరిగింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898 చట్టం స్థానంలో ప్రస్తుతం భారతీయ నాగరిక సురక్ష 2023 బిల్లును తీసుకురావడం జరిగింది. అలాగే భారత సాక్ష్యాధారాల చట్టం 1872 స్థానంలో భారత సాక్ష్య బిల్లు 2023ని తీసుకురావడం జరిగింది. సో ఈ బిల్లుల్లో మార్పుల ద్వారా వేగంగా కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించడం, త్వరితగతిన న్యాయం అందించే దిశగా బాధితులకు ఉపయోగపడతాయని చెప్పి అమిత్ షా చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా దేశద్రోహం, రాజద్రోహాన్ని ముఖ్యంగా ఆ అంశాన్ని కూడా తొలగిస్తున్నట్లుగా, రద్దు చేస్తున్నట్లుగా కూడా అమిత్ షా లోక్సభ వేదికగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అనేక దేశద్రోహం కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దేశద్రోహం అనేది గతంలో బ్రిటిష్ హయాంలో తెచ్చిన, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారి కోసం అప్పుడు వారు తీసుకొచ్చిన చట్టం అది. సో దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. సో వీటన్నిటిలో సమూల మార్పులు తెచ్చే దిశగానే ఈ బిల్లుల్ని ఇటు కేంద్ర హోంశాఖ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ బిల్లుల ద్వారా ముఖ్యంగా మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మరణశిక్ష, అత్యంత కఠినంగా మరణశిక్షను తీసుకొస్తున్నామని చెప్పారు. అంతేకాదు సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిపైన ఇటు 20 ఏళ్ళు లేదా
జీవిత ఖైదును విధించే విధంగా శిక్షా కాలాన్ని రూపొందించడం జరిగింది. అలాగే మూకదాడులకు సంబంధించి 7 ఏళ్ల నుంచి మరణదండన వరకు కూడా ముఖ్యంగా శిక్షను రూపొందించామని చెప్పి అమిత్ షా పేర్కొనడం జరిగింది. అంతేకాదు దేశంలో ఎక్కడి నుంచి అయినా సరే 0 FIR నమోదు చేసే దిశగా కూడా మార్పులు తీసుకొచ్చారు. అలాగే ఈ FIR ముఖ్యంగా నమోదు చేసే విధంగా కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులపైన కేసులు నమోదు చేయాలంటే కొంత కాలపరిమితిని విధించడం జరిగింది. 120 రోజుల్లోపు ప్రభుత్వం నుంచి ఎటువంటి అబ్జెక్షన్ రాకపోతే కనుక వారిపై కేసులు కూడా నమోదవుతాయి. సో వేగంగా ముఖ్యంగా త్వరితగతంగా బాధితులకు న్యాయం చేసే దిశగా ఈ మార్పులు అని చెప్పి చెప్పడం జరిగింది. బ్రిటిష్ వారు చేసిన చట్టాల నుంచి ముఖ్యంగా భారత ప్రజలకు న్యాయం అందే దిశగా ముఖ్యంగా ఈ శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్లోను అలాగే CRPCలోను అలాగే ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చాలా కీలక మార్పుల్ని కేంద్ర హోంశాఖ ఈ బిల్లుల రూపంలో పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో స్టాండింగ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ మార్పులు చేయాలి, ఏవేవి అభ్యంతరకర అంశాలు ఉన్నాయి, స్థాయి సంఘం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సో వాళ్ళు చేయాల్సిన మార్పులన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని హోంశాఖ పంపించడం జరుగుతుంది. హోంశాఖ ఆ బిల్లులో కొన్ని మార్పులు చేసి మళ్ళీ సభ ముందుకి ఈ 3 కీలక బిల్లులకు సంబంధించిన మార్పుల్ని కూడా సభ ముందు ఉంచడం జరుగుతుంది. గోపి అంటే కొత్త బిల్లులపై న్యాయ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్ న్యాయ నిపుణులు ముఖ్యంగా ఇది స్వాగతించాల్సిన అంశం. ఈ చట్టాలన్నీ కూడా ముఖ్యంగా 18వ శతాబ్దంలో చేసిన బ్రిటిష్ వారి హయాంలో చేసిన చట్టాలు ఇప్పుడున్న చట్టాల ద్వారా శిక్షలు అమలవుతున్నాయి, కానీ పరివర్తన అనేది రావడం లేదు. న్యాయం జరుగుతుంది, చాలా ఆలస్యంగా న్యాయం జరుగుతుంది బాధితులకు కూడా. సో ఖచ్చితంగా ఈ మార్పులు అనేవి స్వాగతించదగినవి అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. అలాగే నిర్భయ తల్లి కూడా ఈ చట్టాల మార్పులకు సంబంధించి స్పందించడం జరిగింది. 2012లో ఈ నిర్భయ ఘటన జరిగితే న్యాయం జరగడానికి సుమారు ముఖ్యంగా 10 ఏళ్ల సమయం పట్టింది. సో ఖచ్చితంగా త్వరితగతిన వేగంగా న్యాయం జరిగేందుకు ఈ చట్టాల్లో మార్పులు ఉపయోగపడతాయని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది పార్లమెంటు వేదికగా. సో ఖచ్చితంగా ఇటు న్యాయ నిపుణులు కానీ ఇటు వివిధ కేసుల్లో బాధితులుగా ఉన్న వారు కానీ ఖచ్చితంగా ఈ మార్పులు అనేవి ఉపయోగపడతాయి. అలాగే ముఖ్యంగా సెర్చ్ ఆపరేషన్స్కి సంబంధించి ముఖ్యంగా వీడియోగ్రఫీ చేయాలన్న నిబంధనలు, అలాగే ముఖ్యంగా క్రిమినల్ కేసులకు సంబంధించి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అలాగే ఇటు దోషులకు ఎంత కఠిన శిక్షలు విధించాలి, ఇటువంటి అన్ని అంశాలని కూడా కూలంకషంగా ఈ బిల్లుల్లో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా భారత ముఖ్యంగా క్రిమినల్ కేసుల విషయంలో దేశంలో క్రిమినల్ కేసుల విషయంలో మరింత కఠినంగా ముఖ్యంగా చట్టాలు ఉండబోతున్నాయనడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు శిక్షించడానికి మాత్రమే. ఎస్ ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న కేసులు రేప్ కేసులు కానీ అత్యాచార కేసులు మైనర్ బాలికల పైన ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు జరుగుతున్న పరిస్థితి ఉంది. సో వేగంగా న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థలో ఉన్న కేసుల విచారణ కూడా త్వరితగతిన జరుగుతుందని చెప్పి అమిత్ షా చెప్పడం జరిగింది. అంతేకాదు శిక్షల విషయంలో కూడా ముఖ్యంగా ప్రజలు ముఖ్యంగా దారుణమైన శిక్షలు ప్రధానంగా ఈ ఏదైతే నేరం ఉంటుందో ఆ నేరానికి అనుగుణంగా శిక్షను విధించడం, ఆ శిక్ష ద్వారా బాధితులకు న్యాయం జరిగే దిశగా కూడా ఈ కొత్త చట్టాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. కేవలం ముఖ్యంగా నేరాలు చేయాలంటే భయపడే విధంగా కూడా ఈ చట్టాల్లో మార్పులు అనేవి వచ్చాయి. దానికి అనుగుణంగా బిల్లుల్లో కొన్ని కీలక అంశాలని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా 20 ఏళ్ల జైలు శిక్ష మహిళలను అత్యాచారం చేసే వారికి సామూహిక అత్యాచారానికి సంబంధించి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు. మైనర్ బాలికను అత్యాచారం చేస్తే కనుక మనం దేశంలో ఏదో ఒక మూల చూస్తూనే ఉంటాం చిన్నారుల పైన అత్యాచార ఘటనలు. సో అవి రోజు రోజుకు పెరుగుతుండడం, ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో మైనర్ బాలికలపైన 18 ఏళ్ల లోపు బాలికలపైన అత్యాచారం కనుక జరిగితే వారికి మరణశిక్ష విధించే విధంగా కూడా మార్పులు చేయడం జరిగింది. మూకదాడులకు సంబంధించి, లించింగ్ ఘటనలకు సంబంధించి కానీ అంతేకాదు ఇటు దేశద్రోహం కేసు కూడా ముఖ్యంగా ఇప్పుడు అది రద్దు అయిపోయిందని చెప్పి కూడా చెప్పారు. దానికి అనుగుణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేక దేశానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు కొడిగడితే కనుక దానికి సంబంధించి మరొక చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో కూడా కేంద్ర హోంశాఖ ఉన్నట్లుగా ఇటు అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ మార్పులు అనేవి ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోనూ ఇటు బాధితులకు న్యాయం జరిగే విషయంలోనూ అలాగే మరింత కఠినంగా ముఖ్యంగా శిక్షలను అమలు చేయడంలో కూడా ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర హోంశాఖ భావిస్తోంది. దానికి అనుగుణంగానే మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే సమాజంలో కూడా మార్పు వస్తుంది. చట్టాలు కఠినతరంగా ఉంటే ఇతర దేశాల్లో ఉన్నట్లుగా
భారత్లో కూడా ఇంకా కఠినంగా చట్టాలు అమలు చేస్తే కనుక నేరం చేయడానికి ముఖ్యంగా ప్రజలు భయపడతారు. అలాగే భారత న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగే దిశగా కూడా ఈ చట్టాలన్నీ ఉపయోగపడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇటు అత్యాచార ఘటనలకు సంబంధించి కానీ లించింగ్ ఘటనలకు సంబంధించి అలాగే ఎఫ్ఐఆర్ బాధితులు ఎక్కడి నుంచైనా సరే తమ ప్రాంత పరిధిలోకి రాదు అని చెప్పకుండా ఈ ఎఫ్ఐఆర్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ని నేరుగా దాఖలు చేసే దిశగా కూడా ఈ బిల్లులో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. జీరో ఎఫ్ఐఆర్తో పాటుగా దేశంలో ఏ మూల నుంచైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా దాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా కొన్ని నిబంధనల్ని పొందుపరచడం జరిగింది. సో ఖచ్చితంగా ఇకపై క్రిమినల్ చర్యలకు సంబంధించి కేసులకు సంబంధించి నేరస్తులు భయపడేలా ఉండే విధంగా అయితే ఈ చట్టాల్లో మార్పులకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. కేవలం శిక్షలు విధించడమే కాదు, బాధితులకు న్యాయం అందించడం కూడా మా లక్ష్యం అని చెప్పి అమిత్ షా చెప్పారు. సో దానికి అనుగుణంగానే ముఖ్యంగా ఈ చట్టాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పి కూడా ముఖ్యంగా అమిత్ షా లోక్సభ వేదికగా ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ గోపి.